హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు మనం అతి శక్తివంతమైన సకల కోరికలను తీర్చగలిగిన సకల ఇబ్బందుల నుండి అతి సునాయాసంగా బయటపెట్టగల మాయాదేవి యొక్క మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్ర జపం చేయడం వలన మనకు ఇంతవరకు వస్తున్న ఇబ్బందులు అతి శీఘ్రంగా తొలగి నిన్న ఈ రోజు అనేలా మార్పు ఉంటుంది, నాడు నేడు అనేలా ఉంటుంది. అటువంటి శక్తివంతమైన మహత్తరమైన మహామంత్రము. ఈ మంత్రము విధియుక్తంగా చేయాలంటే 1,00,000 జపం పూర్తి చేసుకుని పంచాంగ విధులు పూర్తి చేయ వారికి మాయాదేవి యొక్క అనుగ్రహంతో సకల దారిద్ర్య దుఃఖ బాధలు పోయి ఆనందకరమైన జీవితం అతి సునాయాసంగా లభించగలదు. లేదా ఇదే మంత్రమును ప్రతిరోజు 108, 54 లేక 27 సార్లు జపం చేసుకుంటూ ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు 21 సారి మననం చేసుకుంటే చాలు, మన యొక్క పనులన్నీ అతి శీఘ్రంగా నెరవేరుతాయి. ఏదైనా కోరికను అనుసరించి ఈ మంత్ర జపం చేయడం వలన ఆ కోరిక అతి శీఘ్రంగా నెరవేరుతుంది. పరీక్షాయుక్తంగా చేయాలంటే ఈ మంత్రము ఒకరోజు ఏదైనా చిన్న కోరిక కోరుకొని 108 సార్లు జపం చేసి చూడండి. దాని యొక్క ఫలితం ఎలా ఉంటుందో దాన్ని అనుసరించి మీకే అర్థం అవుతుంది ఈ మంత్రం ఎంత శక్తివంతమైనదో. కాబట్టి ఇటువంటి మంత్రములు ప్రత్యక్ష నిదర్శన మంత్రములు. దీనిలో ఎటువంటి సందేహములు అయితే ఉండవలసిన అవసరం లేదు. సందేహించకుండా ఒకసారి పరీక్షించి మరీ జపం చేసుకోవచ్చు. అటువంటి శక్తివంతమైన మహత్తరమైన మహామంత్రములు. దివ్యాత్మ స్వరూపులారా, ఇదే మంత్రము గురువు వద్ద నుండి తీసుకొని అష్టదళ పద్మము, దానిలో హ్రీం బీజం ప్రతిష్ఠించి దేవతకు పీఠం అమర్చి 1,00,000 జపం 22 రోజుల్లాగా పూర్తి చేసి పంచాంగ విధులు అనగా యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన్న భోజనము పూర్తి చేయవారు ఇదే మంత్రముతో సకల కోరికలను అతి సునాయాసంగా తీర్చుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, కోరికలను తీర్చి ఆనందకరమైన జీవితమును అందించడంతో పాటు దైవిక శక్తులను కూడా ప్రసాదించగల మహత్తరమైన మహామంత్రము. మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశిన్యై మహామాయై స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశిన్యై మహామాయై స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశిన్యై మహామాయై స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రమును ప్రతిష్ఠితంగా మనసునందు ధరించి వాచిక జపం చేస్తూ చేయడం వలన విశేషమైన ఫలితములు తప్పక ఇవ్వగలదు. మన యొక్క కోరికలను నెరవేరింపజేయడంలో ముందంజలో ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఎటువంటి సందేహములు లేకుండా ఇటువంటి మంత్ర జపములు చేసి మన యొక్క మనసులోని లోతుల్లో ఉండే కోరికలు సైతం అతి సునాయాసంగా తీర్చుకునేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం నిర్మించిన మార్గములు సునాయాస మార్గములు. ఇటువంటి మార్గములను అనుసరించి మన యొక్క మనస్కామ్యములను నెరవేర్చుకోవడంతో పాటు ఆనందకరమైన ఐశ్వర్యయుక్తమైన భోగభరితమైన జీవితమును కొనసాగిస్తూ అదే సమయంలో హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ ముందుకు వెళ్తూ ఈ మంత్ర జపం చేసేవారు ఎర్రని వస్త్రములు తూర్పు అభిముఖంగా చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. చేయండి దివ్యాత్మ స్వరూపులారా. అదే సమయంలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల యొక్క గొప్పతనం వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.